లోక్సభ ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెస్ భాజపా మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6 నుంచి 9 స్థానాల్లో విజయదుందుభి మోగించబోతోందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. మరోవైపు భాజపా కూడా ఇదే స్థాయిలో స్థానాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. భారాస 0 నుంచి 1 సీటు వరకు పడిపోనుందని జోస్యం చెప్పాయి. తెలంగాణలో పీపుల్స్ పల్స్ సంస్థ కాంగ్రెస్కు 7 నుంచి 9 లోక్సభ స్థానాలు వస్తాయని చెబుతోంది. భాజపాకు 6 నుంచి 8 సీట్లు వస్తాయని, అలాగే భారాస 0 నుంచి 1 సీటు, ఎంఐఎంకి 1 సీటు వస్తుందని అంచనా వేసింది. మరో సంస్థ ఇండియా టీవీ ప్రకారం భాజపాకు 8 నుంచి 10 స్థానాలు రానుండగా కాంగ్రెస్కు 6 నుంచి 8, భారాసకు 0 నుంచి 1 సీటు, ఎంఐఎంకు 1 చోట గెలుస్తోందని అంచనా వేసింది. తెలంగాణలో కాంగ్రెస్కి 4 నుంచి 7 స్థానాలు వస్తాయని జన్ కీ బాత్ అంచనా వేస్తోంది. భాజపాకు 9 నుంచి 12 స్థానాలు, భారాస 0 నుంచి 1 సీటు వస్తుందని, ఇతరులకు 1 సీటు వస్తుందని చెబుతోంది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ప్రకారం కాంగ్రెస్కు 6 నుంచి 8, భాజపాకు 8 నుంచి 10 లోక్సభ స్థానాలు రానుండగా భారాసకు 0 నుంచి 1, ఇతరులు 1 లోక్సభ స్థానంలో గెలుస్తారని అంచనా. రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపాకు సమానంగా సీట్లొస్తాయని ఏబీపీ సీవోటర్ సర్వే అంచనా వేస్తోంది. కాంగ్రెస్ భాజపాకు 7 నుంచి 9 సీట్లు వస్తాయని, ఇతరులు 1 స్థానంలో గెలుస్తారని, భారాస ఎక్కడా గెలిచే అవకాశం లేదని అంచనా వేసింది. మరో సంస్థ న్యూస్ 18 తెలంగాణలో భాజపా 7 నుంచి 10 స్థానాల్లో గెలవబోతోందని అంచనా వేసింది. కాంగ్రెస్కు 5 నుంచి 8 సీట్లొస్తాయని, భారాస 2 నుంచి 5 చోట్ల, ఇతరులు 1 చోట గెలుస్తారని చెబుతోంది. తెలంగాణలో కమలం పార్టీ విజయదుందుభి మోగిస్తుందని టుడేస్ చాణక్య సర్వే సంస్థ చెబుతోంది. భాజపా 10 నుంచి 14 లోక్సభ నియోజకవర్గాల్లో గెలుస్తోందని అంచనా వేస్తోంది. కాంగ్రెస్ 3 నుంచి 7 చోట్ల గెలవొచ్చని, ఇతరులు 1 చోట గెలవనుండగా భారాసాకు 1 సీటైనా రాకపోవచ్చని టుడేస్ చాణక్య సర్వే చెబుతోంది.